గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. రీసెంట్గా పెహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. చాలా వరకు దిగ్భ్రాంతిలో ఉన్నాం. ఈ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం అందరూ ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ చాలా బాధపడుతున్నారు. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఇందులో మనం చేయాల్సిందంటే ఏమీ లేదు. మౌనవ్రతం చేసి వాళ్ళందరూ ఆత్మలు శాంతి కలగాలని మనం ప్రార్థించడం తప్ప మనం చేయడానికి వేరే ఆప్షన్ ఏం లేదు. కానీ మీ అందరికీ ఒకసారి గుర్తే ఉంటుంది. ఒకప్పుడు మనకి ఫిబ్రవరి 14న బ్లాక్ డేగా మనం ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటాం. ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్ అని మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓకే, దీనివలన చాలా వరకు ఇప్పటికి కూడా మనం ఫిబ్రవరి 14న బ్లాక్ డేగా తీసుకుంటాం. ఇప్పుడు దాని తర్వాత మోడీ గారు తీసుకున్న డెసిషన్ సర్జికల్ స్ట్రైక్ చేశారు. మొత్తం టెర్రరిస్ట్ అటాకు అనే పేరు రానివ్వకుండా మోడీ గారు తీసుకున్న డెసిషన్ చేసిన సర్జికల్ స్ట్రైక్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా మనం దాని గురించి చాలా గర్వంగా చెప్పుకుంటాం. మన ఇండియా అంటే ఏంటో ఒకసారి టేస్ట్ చూపించారు కూడా మోడీ సార్. ఇప్పుడు ఇదే జరగబోతుంది. మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయం మీద వాళ్ళు చేయబోయే రిటర్న్ గిఫ్ట్, వాళ్ళకి ఇవ్వడానికి ఏదైతే రిటర్న్ గిఫ్ట్ అయితే ఉందో దానికోసం మనం వెయిట్ చేద్దాం. దయచేసి దీని మీద ఎవరు ముస్లిమ్స్ మీద కొంతమంది రిలీజియన్స్ టాపిక్ తీసుకొచ్చి ముస్లిమ్స్కి తీసుకొచ్చిన యాక్ట్ మీదే వీళ్ళు ఓన్లీ హిందువులను టార్గెట్ చేసి ఇలా చేశారని చెప్పొద్దు. ఓకే, ఆల్రెడీ అక్కడ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళ ప్రైవేట్ పార్ట్ల మీద కాల్చి వాళ్ళని చంపారని ఇప్పటికీ అవే న్యూస్లు వస్తున్నాయి. మనకి రీసెంట్గా మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 1 వీక్ కూడా అవ్వలేదు. హనీమూన్ కోసం అని చెప్పేసి వెళ్ళి అక్కడ ఆయన నేవీ ఆఫీసరు ఆయన ప్రైవేట్ పార్ట్ మీద కాల్చి ఆయన చంపారు. ఇలా అక్కడ చాలామంది చనిపోయారు అనమాట. కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యే, చాలామంది చిన్నపిల్లలు ఏడ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్స్ చనిపోయారని. ఇంత ఘోరమైన అటాక్ ఇప్పుడు రీసెంట్ టైంలో కాశ్మీర్ దగ్గర ఉన్న పెహల్గామ్లో జరగడం చాలా అంటే చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇండియా మొత్తం కన్నీళ్ళు పెడుతుంది. ఓకే, ప్రతి ఒక్కరూ, ప్రతి ఇండియను దీనికి కన్నీళ్ళు పెడుతున్నారు. దయచేసి దీన్ని రాజకీయంగా తీసుకెళ్ళి దీన్ని రిలీజియన్ టాపిక్స్ కింద తీసుకొచ్చి మనకున్న ముస్లిం సోదరిని మనం తప్పు పట్టే విధంగా మీరు మాట్లాడొద్దు. ఓకే, ఇందులో ప్రతి ఒక్కరూ వీఆర్ ఇండియన్స్, మనందరూ బ్లడ్ ఒకటి. మనం రిలీజియన్ టాపిక్స్ తీసుకొచ్చి దీన్ని చెడగొట్టొద్దు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే రిలీజియన్ పరంగా దీని గురించి మాట్లాడకండి. ఎప్పటికే చాలా ఘోరాలు అవుతున్నాయి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, మీకున్న ప్రాబ్లమ్స్ మీకుంటాయి, నాకున్న ప్రాబ్లమ్స్ నాకుంటాయి. కానీ ప్రాబ్లం వచ్చేటప్పుడు మనందరికీ ఒకే ప్రాబ్లం వచ్చేటప్పుడు మనందరం ఏడుస్తాం. ఇప్పుడు ఈ పెహల్గామ్ అటాక్లో కూడా మనందరం బాధపడుతున్నాం. ఇక్కడ ఎవ్వరం కాదు, ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఇందులో ముస్లిమ్స్ అనే కాదు, వాళ్ళనే కాదు, వీళ్ళనే కాదు. అక్కడ జరిగిన ఘోరమైన అటాక్ గురించి ఎప్పటికీ తలుచుకొని ఆ వీడియోస్, ఆ ఫొటోస్ చూస్తుంటే కళ్ళంట నీరైతే ఆగట్లేదు. ఇంత ఘోరమైన అటాక్ని మనం చూడటం చాలా బాధాకరమైన విషయమే. కానీ దీన్ని తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్ది వాళ్ళ మీదే ఆ యాక్ట్ని తీసుకొచ్చడం వల్ల వాళ్ళు ఇలా చేశారని మీరు ఎటువంటి అలిగేషన్స్ వాళ్ళ మీద పెట్టకండి. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ 1-2-3 వీడియోస్ చూశాను. ఓకే, ఇంకా ఈ పనికిమాలినాడు నాన్ వెజ్ నగడైతే ఇంకంతే. మెహబూబ్ దిల్సే, ఇమ్రాన్ ఖాన్ అండ్ సోహెల్, వీళ్ళు ముగ్గురు ముస్లిమ్స్ అంట. టెర్రరిస్ట్ అటాక్కి కూడా వీళ్ళు కారణం అంట. ఇలాంటి మాటలు వాడి, ఇలాంటి పదజాలం వాడికి బెట్టింగ్ యాప్స్ రావడం వల్ల వాళ్ళు నిన్ను కోట్లు సంపాదించారు, వీళ్ళు నిన్ను రెస్టారెంట్లు సంపాదించుకున్నారని చెప్పేసి ఇలాంటి వీడియోస్ చేసి ప్రజల్ని ఒక రకమైన వాళ్ళ మీద తెలియకుండానే ముస్లిమ్స్ మీద నెగిటివ్ ఒపీనియన్ తీసుకొస్తున్నాడు. ఇది నాకైతే అస్సలు నచ్చలేదు. అది మీరే అర్థం చేసుకోండి. మనం ఇండియన్స్, ఆడెక్కడెక్కడో ఉండి అక్కడ దీని గురించి మాట్లాడుతున్నాడు. ఒక కెమెరా ముందు కూర్చుని పోయి గోరంత తెలిస్తే కొండంత తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. ఎవరికి ఏమీ తెలియదు. ఓపెన్గా చెప్తున్నా, ఎవరికి ఏమీ తెలియదు. వాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. చేసిన వాడిని నువ్వు టార్గెట్ చేస్తున్న బాగానే ఉంది. గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యింది. గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కోసం నువ్వు వెయిట్ చేయి. అదే పట్టుకొని వీడియోస్ చేసి వాళ్ళందరి మీద టార్గెట్ చేసి ముస్లిమ్స్ వాళ్ళే టెర్రరిస్టులు అన్నిటిగా నువ్వు రీక్రియేట్ చేసి వీడియోస్ చేస్తుంటే చాలా అంటే చాలా తప్పది. అంటే చూస్తుంటే నాకే రక్తం ఉడికిపోతుంది నువ్వు వాడే మాటలకి. కిందన ఎవరికి 18+ ఉన్న వాళ్ళు అయితే నీ బాధను అర్థం చేసుకుంటారేమో. 18+ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే నీ మాటలు అర్థం చేసుకుంటారేమో. కానీ బిలో 18+ ఉన్న వాళ్ళు, నీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతోమంది నీ వీడియోస్ చూస్తుంటారు కదా, మరి వాళ్ళందరూ వాళ్ళ మీద కక్షలు కట్టేసుకుంటారు. వీడియోలు చేయకండి. ఆ ముస్లిమ్స్ అనే టాపిక్ తీసుకురాకండి. వీడియోస్ చేసేటప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడు, దాని గురించి మాట్లాడు.
ఓకే, ఎక్కడెక్కడ బెట్టింగ్ యాప్స్ స్టార్ట్ అయ్యాయి, ఎవరెవరు చేశారు అని ఒక ఆయన లాజికల్గా పెట్టారు. ఆ వీడియోను ప్రమోట్ చేసావు, మళ్ళీ లాస్ట్లో నుంచో ఫుల్గా వీడియోస్ చూడండి, లైక్లు సంపాదించాలి, లైక్లు కావాలి నాకు, లక్షణ టైగులు టార్గెట్, ఇవన్నీ ఎందుకు? ఈ వీడియోకి అది చేయాల్సినంత అవసరమే ఉంది. అటాక్ గురించి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్, ప్రధానమంత్రి గారు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏదైతే మనం ఇస్తామో దాని గురించి ఆలోచిద్దాం. ఆ రిటర్న్ గిఫ్ట్ ఆయన ఇవ్వబోతున్న దాని గురించి మనం ఆలోచించి దాని మీద మనం మాట్లాడుకుంటే బెటర్. జరిగిపోయింది, అటాక్ అయితే జరిగిపోయింది. చాలామంది కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు, దాని గురించి తెలిసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అంతేగాని ఇప్పుడు తీసుకొచ్చి రిలీజియన్ టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దకండి. అండ్